వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. ముమ్మిడివరంలోని శ్రీ భగవాన్ బాలయోగీశ్వర్ల తపో ఆశ్రమానికి తిరుపతికి చెందిన భక్తుడు కృష్ణ చైతన్య సైకిల్ యాత్ర చేశారు. సుమారు 600 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పై ప్రయాణించి ఆశ్రమానికి చేరుకున్న ఆయన స్వామివారికి ఎన్నో మహిమలు ఉన్నాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని తెలిపారు. ఆశ్రమానికి పూర్వ వైభవం రావాలనే సంకల్పంతో ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఆశ్రమ నిర్వాహకులు భక్తుడికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన భక్తులకు, అందరికీ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. నేను తిరుపతిలో నివాసం ఉంటున్నాను. నేను మామూలుగా హైదరాబాద్ వస్తూ ఉంటాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు బాలకృష్ణ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఇట్లా ముమ్మడివరము అమలాపురం పక్కన అంటే అప్పటి దాకా నాకు గుర్తే లేదండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంత ఇక్కడే అమలాపురంలోనే. ముమ్మడివరం అనేది నాకు అసలు ఐడియా లేదు. తర్వాత నేను ఒకసారి వస్తాను సార్ అని సార్తో రిక్వెస్ట్ చేసుకున్నాను. ఫ్యామిలీతో ఒకసారి వచ్చాను. తర్వాత ఒకసారి ఇది మూడోసారి రావడము. ఎందుకు ఆ దేవుడు అనుగ్రహం నా మీద ఉండబట్టి నేను ఇంత దూరం వచ్చానని అనుకుంటున్నాను. యాక్చువల్గా దీనికి సపోర్ట్ చేసిన మా మిస్సెస్, మా భార్యకి, మా పిల్లలకి, మా కుటుంబానికి కూడా నేను చాలా రుణపడి ఉండాలండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నీకు ముమ్మడివరం వెళ్తాను అని అంటే మా ఆవిడ అడిగింది, దేంట్లో వెళ్తాను? సైకిల్ యాత్ర చేయాలనుకుంటున్నాను నేను, శాంతి యాత్ర అనుకున్నాను మనసులో. వెళ్ళిపోదాము అని అప్పుడు ఏదైనా కోరుకున్నామని అడిగి కోరుకోలేదు. ఇప్పుడు 2 సార్లు గుడికి వెళ్ళాడు. ఏ గుడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఉండిలో డబ్బు వేస్తుంటే అందరూ ఉండిలో ఎంత వేస్తారు, ఏం చేస్తారని అడుగుతారు, చూస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే నాకు ఫస్ట్ టైం అనిపించిందండి. ఇక్కడ ఏదైనా నువ్వు 10 రూపాయలు వెయ్యాలా అనుకుంటే మీ ఫ్యామిలీ, మీ కుటుంబం అంతా బాగుండి మీరు బాగా ఇయ్యాలని మీరు ఫ్యామిలీ ఒక్కళ్ళొక్కరు మాట్లాడుకుని డిస్కషన్ చేసుకుని వేస్తేనే అది స్వామివారు తీసుకుంటారండి, లేదంటే వద్దు అని నాకు బాలకృష్ణ గారు చెప్పారు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో ఈ గుడి పూర్వ వైభవం రావాలా అనే ఒక సంకల్పంతో నేను ఒక్కడే జర్నీ చేయలేనేమో అనుకుని సాక్షాత్తు ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాను. ఆయనే నన్ను ఇంత దూరం నడిపించాడు. వచ్చే దారిలో కూడా ఒక గుడికాడ ఆగానండి. గుడికాడ ఆగి 10:30 అయింది. భయంకరంగా ఆకలేస్తూ ఉంది. ఆంజనేయ స్వామి గుడిలోనే కూర్చొని ఉన్నాను. చుట్టూ ప్రహరీ గోళ్ళ కట్టేస్తుంది. ఒక్కడే ఉన్నాను లోపల. అన్నం తిందామని స్విగ్గీ యాప్ నా దాంట్లో లేదు అసలు. యాప్ ఇన్స్టాల్ చేసుకొని అన్నం తిందామని చూసా, వెతుకుతా ఉన్నాను. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. వచ్చి, గురుగారు మీరు ఎంతసేపు ఉంటారు ఇక్కడ అన్న. సార్ 1 గంట ఉంటానంటే, నేను ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు వెళ్ళాలండి, వెళ్ళేసి మీకు భోజనం చేస్తాను అని అన్న. నేను కిట్టగా చూసుకుంటే స్విగ్గీలో 6.5 కిలోమీటర్ ఉంది హోటల్స్ అన్ని చుట్టుపక్కల. ఇదేంటి నన్ను అడుగుతున్నాడు అని అడిగితే, జస్ట్ మీకు డబ్బులు ఇస్తానండి అని అన్న. వద్దండి, నన్ను పంపించారు వేరే వాళ్ళు, అంతే, వచ్చాను, మీకు భోజనం తేవాలి, అదే నా బాధ్యత అని. నిజంగా భోజనం ప్రతి ఒక్క చోట నాకు అద్భుతమైన ఇది జరిగిందండి. అది నేను నిజంగా భగవంతుడు, స్వామివారే నాకు పంపించారు అనుకుంటున్నాను అందరినీ. అలాగే ఈ గుడి ఇంకా డెవలప్ అవ్వాలని, పూర్వ వైభవం మళ్ళీ రావాలని సంకల్పంతోనే 600 కిలోమీటర్లు 8వ తేదీ జర్నీ చేసి ఈ రోజుకి చేరుకున్నాను. అంటే ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం నాకు ఉండబట్టి నేను ఇంత దూరం వచ్చాను.